ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహువు ఏకాదశంలో ఉన్నాడు, కేతువు పంచమంలో ఉన్నాడు. ఈ గ్రహ పరిస్థితిని పరిశీలించి చూస్తే ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, పుణ్య నదీ స్నాన అవకాశం కల్పిస్తుంది, సోదరులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఆర్థిక వ్యవహారాలన్నీ క్రమంగా చక్కబడడం ప్రారంభిస్తాయి. శ్రవణ నక్షత్ర జాతకులు పుణ్య నదీ స్నానాలకి పుణ్యక్షేత్రాలకి వెళ్తారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి సోదరులతో మైత్రి ఏర్పడుతూ మెల్లగా కుటుంబంలో చక్కని వాతావరణం నెలకొంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం అనుకూలం అనే చెప్పాలి. దైవపరంగా అయితే సుబ్రహ్మణ్య స్తోత్రం మంచిది. సేవాపరంగా అయినట్లయితే మీ చుట్టుపక్కల ఉండేటటువంటి ఆ పిల్లల్ని పిలిచి వాళ్ళకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి విషయాల్ని ఉచితంగా బోధించుతూ ఉండడం మంచిది. ఇక ఈ వారం ఈ రాశివారు వాహన ప్రయాణాల విషయంలో మాత్రం తగినంత జాగ్రత్తని వహించాలి.